ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో మీకు? పుష్ప 2 ఎక్స్ప్రెషన్స్ అంటే మొన్న చూసిన విజువల్స్ అయితే ఆ లాస్ట్ లో ఇలా అన్నాడు కదా, ఆ లుక్ అయితే పిచ్చి బ్రో. హైలైట్ అసలు సినిమా. ఇప్పుడు ఆ టీచర్ చూస్తుంటే సుకుమార్ సార్ ఒక లెవెల్ లో తీసుకెళ్ళని చెప్పేసి అనుకున్నా నేను కూడా. ఎందుకంటే బయట ఏ సినిమాలు, ఎందుకంటే నేను ప్రభాస్ ఫ్యాన్ ని, బట్ ఫ్యాన్ గా చెప్తున్నా. ఎందుకంటే ఒక సీన్ వల్ల నేను ఎడిక్ట్ అయిపోయినా పుష్పకైతే. ఎందుకంటే మంచిగా ఉన్నది సినిమా, రావాలని నేను కూడా కోరుకున్నా. ఇంకా ఐఫ్ లోకి రావాలి. పుష్ప 1 కన్నా పుష్ప 2 ఒక రేంజ్ లో మిగిలిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ రోజు ఇప్పుడు చెన్నై ఈవెంట్ అవుతుంది కదా. అవును. సో ఇప్పుడు మొన్న అయినట్టే మళ్ళీ అవుతుంది అనుకుంటారు బ్రో కూడా? బరాబర్ అవుతుంది. ఎందుకంటే కొట్లాట పక్కా అవుతుంది. పాట్నాలో అయింది కదా, ఎట్లా కొట్లాడుకున్నారు అంటే ఘోరం కొట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు ఏరే సార్ చెన్నైలో అవుతుంది కదా, ఇంకా విజువల్స్ ఉంటాయని చెప్పేసి మనం తెలంగాణలో ఈవెంట్ పెట్టాలి. పక్కా చెప్తున్నా, బరాబర్ కొట్లాట చేస్తాం. ఎందుకంటే పుష్ప రావాలి, పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి నేను కూడా అనుకున్నా. ఎందుకంటే చాలా మంది అందరూ ఒకటే, పవన్ కళ్యాణ్ సార్ ఎందుకంటే చిన్న ఇష్యూ వల్ల ఇట్లా అవుతుందని చాలా మంది సినిమా ఆఫ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. సినిమా ఆపొద్దు, అందరూ ఒకటే, సినిమా పైకి రావాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాక్ బస్టర్ అవ్వాలి. సుకుమార్ సార్ చాలా కష్టపడ్డారు, నాకు తెలుసు. నేను బుచ్చిబాబు సార్ దగ్గర పనిచేశాను. బుచ్చిబాబు సార్ సుకుమార్ సార్ అసిస్టెంటే. ఎందుకంటే సుకుమార్ సార్ గురించి నాకు తెలుసు బాగా. కానీ స్టోరీ చాలా ఇంప్రూవ్ గా, నిద్ర లేకుండా, ఎందుకంటే నైట్ అండ్ పగలు చాలా షూటింగ్ చేసుకుంటే, ఎడిటింగ్ చేసుకుంటే చాలా కష్టపడ్డారు. ఎందుకంటే పుష్ప రావాలని చెప్పేసి నేను కూడా అనుకున్నా. బ్లాక్ బస్టర్ అవ్వాలి. డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు బ్రో? డే 1 ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మాక్సిమం అందరూ ఒక 200-250 అంటున్నారు. టికెట్ కాదు, సో డే 1 కలెక్షన్స్ బాగా అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే రైట్ బ్రో.